నా కొడుకు దొంగగా మారాడు, నా కొడుకు వ్యభిచారిగా మారాడు, నా కొడుకు నరహంతకుడిగా మారాడు అని మనం చాలా బాధపడుతుంటాం. మారడానికి గల కారణం ఎవరు? నీవే. అలా మారడానికి తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి మనమే. అతను తప్పు చేసినప్పుడు తప్పు చెయ్యొద్దు అని నేర్పించి ఉంటే ఆ రకంగా ప్రవర్తించేవాడు కాదు. బాలుడు నడవవలసినటువంటి త్రోవను మనం నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ఇంతకీ వీడియో చేయనన్నటువంటి వ్యక్తి ఎందుకు చేస్తున్నాడు అనుకుంటున్నారా? చాలామంది సహోదరులు అన్నా మీరు వీడియో చేయడం మానొద్దు అని అనటం, ఇక సరేలే దేవుని కొరకు దేవుని విషయాలు చెప్పటం మనం ఆపడం అది సరికాదని ఈ రకంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ప్రత్యేకంగా సామెల్ అన్న ఫోన్ చేసి తమ్ముడు నీవు మానొద్దు వీడియో చేయడం అని చెప్పటం నాకు చాలా సంతోషంగా ఉంది.